హాయ్ అండి, నేను మీ అభి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గ్లో లాంగ్లీ అని ఒక ప్లేస్కి వచ్చాము. మీ అందరికీ తెలిసిందే, క్రిస్మస్ అంటే లైట్స్తోనే ఇక్కడ వీళ్ళంతా ఒక డిస్ప్లేస్ లాగా ఫామ్ చేసి మంచి మంచి డెకార్స్ చేశారండి. చాలా బాగుండే ఈ ప్లేస్ అంతా. ఇక్కడ చిన్న చిన్న ఫోటో బూత్స్ కూడా పెట్టారండి. అంటే శాంటా క్లాస్తో, ఫ్రోజన్ క్యారెక్టర్స్తో, ఇంకా లైట్ గార్డెన్స్ లాగా పెట్టారు. చాలా బాగా అనిపించింది. ఈ ఫ్రోజన్ క్యారెక్టర్స్తో అయితే మా పాప కూడా దిగిందండి. ఇక్కడ ఒక చిన్న ఆర్కెస్ట్రా కూడా పెట్టారు. ఆ మ్యూజిక్ వింటుంటే అబ్బా చాలా వినసంపుగా అనిపించిందండి ఈ వ్యూ చూస్తున్నప్పుడు. ఇక్కడ చిన్న ట్రైన్ సెటప్ కూడా పెట్టారండి. ట్రైన్ ఎక్కి మొత్తం ఒక లైటింగ్ పాత్లో తీసుకెళ్తారనమాట మనందరినీ. అంటే ఒక కిడ్తో ఒక అడల్ట్ మాత్రమే వెళ్ళొచ్చు అనమాట. మేము మా పాపని తీసుకొని వెళ్ళాము. ఈ ట్రైన్ రైడ్ స్పెషల్గా మా పాప కోసమే ఎక్కామండి. తను ఎక్సైట్ అవుతుందేమో అని, చూద్దాం ఎలా ఫీల్ అవుతుందో అని. బట్ చాలా ఎక్సైట్ అయిందండి అది స్టార్ట్ అవ్వంగానే. ఇదిగోండి ఒక మంచి లైటింగ్ పాత్ కూడా వాళ్ళు సెటప్ చేశారనమాట ఈ ట్రైన్ వెళ్ళడానికి. చాలా బ్యూటిఫుల్గా ఉండేయండి. మీరు కూడా చూడండి, ప్రతిదీ చాలా డీటెయిలింగ్గా చేశారండి వాళ్ళు. అసలు చెట్లని, ఒక ట్రైన్ పాత్ అని, మళ్ళీ బ్యాక్గ్రౌండ్లో అంతా మ్యూజిక్. అసలు చాలా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి ఇది. బేసిక్గా ఇది ఎవ్రీ ఇయర్ ఉంటుందండి ఇక్కడ. అండ్ మనకు టైం దొరికినప్పుడల్లా ఎప్పుడైనా రావచ్చు. డిఫరెంట్ సెషన్స్ ఉన్నాయి. అండ్ 4 కని, 6 అని, 8 కని. ఎందుకంటే మాకు 4 తర్వాతే చీకటి అవుతుంది. చీకట్లోనే కదండి ఈ లైట్స్ బ్యూటీ అంతా కనిపించేది. సో 4 తర్వాతే పెట్టారనమాట. సో మనకి ఏ టైం సూటబుల్లో ఆ టైంకి వచ్చేస్తే సరిపోతుంది. మనం పూజ చేసేటప్పుడు కానీ, లేదా మన పండగలప్పుడు కానీ దీపాలు వెలిగిస్తాం కదండి. అందులో ఒక్క దీపం చూసినప్పుడు మనకి చాలా ఆనందం కలుగుతుంది. అలాంటిది మరి ఇక్కడ కొన్ని వేల దీపాలు ఉన్నాయండి. ఇంకా నా అనుభూతి ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. ఇక్కడ మా పాపతో ఇయ్యాలు కూడా ఎక్కానండి. చాలా బాగా అనిపించింది. ఇంకా చిన్న ఫుడ్ స్టాల్ కూడా ఉన్నాయండి. మేము చాలా ఎంజాయ్ చేసాం. ఇప్పటిదాకా మీరు లోపలే చూసారు, ఇక్కడ బయట చూడండి ఇంకా వేరే లెవెల్ అన్నమాట. బాబా అసలు మాటలు లేవండి. ముందు మీకే అర్థమవుతుంది చూడండి నేను ఎందుకు ఇంతలా చెప్తున్నాను అని. మన దగ్గర పెళ్ళిళ్ళకి మండపం వేస్తారండి. ఇక్కడ చూడండి అలాంటిదే ఒక లైట్స్ మండపం కూడా ఉందన్నమాట. అబ్బో ఆ లైట్స్ మధ్యలో నడుస్తుంటే అసలు ఆ ఎక్స్పీరియన్సే వేరండి. ఇదిగోండి ఇప్పుడు మా పాపని దింపుతున్నాము, ఎలా ఫీల్ అవుతుందా అని. చాలా అమేజ్ అయిందండి ఇదంతా చూసి. ఏంటి లైట్ పైప్స్ అన్నీ ఇలా ఊగుతున్నాయి, వీటి మధ్యలో నడవడం ఏంటి అది ఇది అన్నట్టు చాలా ఎక్సైట్ అయింది. మేము కూడా అసలు ఈ ఎక్స్పీరియన్స్ అసలు మర్చిపోలేము. చాలా బాగుండే. అండ్ మేము తనకి ఈ స్నోఫ్లేక్ స్టిక్ ఒకటి కొనిపెట్టామన్నమాట. ఇంకా స్టిక్ అయితే అసలు వదిలిపెట్టలేదండి. ఎక్కడికి వెళ్ళినా మొత్తం ప్లేస్ అంతా ఆడుతూనే ఉంది. అండ్ ఇప్పటికీ ఆ స్టిక్ వదలట్లేదు, ఇంకా దాంతో ఆడుతూనే ఉందన్నమాట. భలే ఎంజాయ్ చేసిందండి తను మాత్రం ఇలా లైట్స్ మధ్యలో ఆడుకుంటూ రావడం. మాకు కూడా ఇంకా ఫస్ట్ టైం కాబట్టి మేము కూడా చాలా ఎంజాయ్ చేసాము. ఈ ప్లేస్ని చూసారా, ఇదంతా ఇది వరకు ఒక గ్రీన్ హౌస్ అంటండి. సో దాన్ని అంతటినీ తీసేసి ఇక్కడ ఈ గ్లో లాంగ్లీ ఈవెంట్ అనేది కండక్ట్ చేయడం స్టార్ట్ చేశారనమాట 2017 నుంచి. వాళ్ళు అనుకున్నారంట ఫ్యామిలీస్ని, పిల్లల్ని అందరినీ దగ్గర చేసి ఇలాంటి ఒక ఈవెంట్ క్రియేట్ చేసి వాళ్ళందరికీ మెమరీస్ క్రియేట్ చేయాలి అని. సో అప్పటి నుంచి ఇది ఎవ్రీ ఇయర్ చేస్తారటండి. ఈ డెకరేషన్ అంతటికీ ఒక థీమ్ ఉందండి. అదే ఎన్చాంటెడ్ ఫారెస్ట్ అనమాట. ఈ థీమ్కి అర్థం ఏంటి అంటే, ఏ అడవినైతే మనం చూసి ఆనందంతో పులకరిస్తామో ఆ అడవిని వాళ్ళు తయారు చేయాలని అనుకున్నారనమాట. సో అది వాళ్ళ థీమ్. సో దాని ప్రకారంగానే ఇక్కడ చూసారా ఫారెస్ట్కి సంబంధించిన యానిమల్స్ అంటే డీర్స్, ఔల్స్ చాలా ఉన్నాయండి ఇక్కడ. ఇలా లోపలికి వెళ్ళే కొద్దీ వస్తూనే ఉన్నాయండి ఒక్కొక్క మాస్టర్ పీస్. చాలా మ్యాజికల్గా ఉండే ఎక్స్పీరియన్స్. ఇది ఒక వాక్ లాగా సెటప్ చేశారనమాట. ఇలా లైట్స్ మధ్యలో నడుస్తుంటే ఆ ఫీలింగే వేరండి. ఇక్కడ వింటర్స్లో టెంపరేచర్ చాలా లోగా ఉంటుంది. ఎక్కడికైనా వెళ్ళాలి, ఏదైనా చూడాలి అంటే అసలు కుదరదు. అందుకనే అనుకుంటా ఈ గ్లో లాంగ్లీ వాళ్ళు ఇలాగ ఒక సెటప్ చేశారు. సో దట్ ఫ్యామిలీస్ అందరు కూడా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసేటట్టు.
ఇలా వాక్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ మాకు డీర్స్ కనిపించాయి అన్నమాట. ఇంకా అలా ముందుకెళ్తే ఒక ఎంగేజ్మెంట్ రింగ్ లాంటిది కనిపించింది అనమాట. ఇక్కడ నేను మా హస్బెండ్ కూడా మంచి ఫొటోస్ దిగాము. వీడియోస్ తీస్తున్నాను కానీ బట్ లైవ్లో మీరు కానీ చూస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మీ ప్లేస్లో కూడా ఎప్పుడైనా ఇలాంటి లైట్ డిస్ప్లేస్ ఉంటే డెఫినెట్గా వెళ్ళడానికి ట్రై చేయండి. ఇదిగోండి ఇదంతా వైట్ అండ్ బ్లూతో లైట్స్ అరేంజ్ చేశారనమాట. నేను కూడా చిన్నపిల్లని అయిపోయానండి ఇవంతా చూసినప్పుడు. నా మొహం చూస్తేనే మీకు అర్థమైపోద్దండి నేను ఎంత ఎక్సైట్ అయ్యాను. లైఫ్లో ఇలాంటి చిన్న చిన్న ఆనందాలే చాలా బాగుంటాయి కదా. మీకు ఇందాకే చెప్పానుగా ఇదంతా ఫారెస్ట్ థీమ్ అని. ఇంకా ఫారెస్ట్లో మష్రూమ్స్ ఉండకపోతే ఎలా చెప్పండి. సో ఇలా మష్రూమ్స్ని కూడా అరేంజ్ చేశారండి. నేనైతే మష్రూమ్ లోపలికి కూడా వెళ్ళిపోయాను. యాక్చువల్గా ఇక్కడంతా చాలా టర్నింగ్స్ ఉండేయండి. ఎందుకు ఇన్న టర్నింగ్స్ అని ఫస్ట్ అర్థం కాలేదు. బట్ ప్రతి ఒక్క టర్నింగ్ ఎంటర్ అవ్వగానే అక్కడ ఒక మాస్టర్ పీస్ అనమాట. ఇదిగోండి చూడండి, నేను ఈ టర్నింగ్లోకి వెళ్ళంగానే ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా అరేంజ్ చేశారో. ఇక్కడ మళ్ళీ ఇంకో టర్నింగ్ వెళ్ళంగానే మనందరికి ఇష్టమైన గిఫ్ట్స్ చూసారా. ఇన్ని గిఫ్ట్స్ ఒక దగ్గర చూస్తే చాలా బాగుంటుంది కదండి. నేను కూడా చాలా ఎక్సైట్ అయ్యాను ఇన్ని గిఫ్ట్స్ ఒక్క దగ్గర చూడడానికి. ఇలా చిన్న చిన్న లైట్ సెటప్స్ పెట్టి ఇక్కడ చూసారా ఒక గిఫ్ట్ బాక్స్ అరేంజ్మెంట్ చేశారు. ఈ గిఫ్ట్ బాక్స్లో చాలా ఫొటోస్ దిగాము నేను మా హస్బెండ్. అలా మెల్లిగా ఇంకో టర్నింగ్ తిరగంగానే ఇక్కడేమో ఈ స్నేల్స్తో డెకరేషన్ అన్నమాట. అలా నడిచే కొద్దీ ఇక్కడ చూసారా బటర్ఫ్లైస్. మా టైం కూడా అయిపోయింది. ఇంకా మీరు చూస్తే వీడియోలో వర్షం కూడా కనిపిస్తుంది. ఇంకా వర్షం పడేసరికి అందరూ మెల్లిగా డిస్పోజ్ అయిపోతున్నారనమాట. ఇంకా టైం లేదు కదా, దాన్ని ఫాస్ట్గా పరిగెట్టుకుంటూ వచ్చి ఇక్కడ వీడియోస్ తీస్తున్నాను అనమాట. బేసికల్గా ఇదంతా చాలా క్రౌడెడ్ ప్లేస్ అండి. ఇంకా మా టైం అయిపోయింది. ఇంకా లైట్ షో కూడా టైం అయ్యేసరికి అసలు మనుషులు ఎవ్వరు కనిపించట్లేదు. సో ఇది ఒక కైండ్ ఆఫ్ అడ్వాంటేజ్ అనే చెప్పాలి. ఎందుకంటే స్లోగా మీకు డీటెయిల్డ్గా అన్నీ చూపించుకునే ఛాన్స్ వచ్చింది. ఇక్కడ చూసారా లోటసెస్ అరేంజ్ చేశారు. చూడ్డానికి చాలా బాగుంది కదండి. ఇంక ఇలా వెనక నుంచి వెళ్ళేసరికి మీకు ఇందాకలు చూపించినట్టే ఆ గిఫ్ట్ బాక్స్ సెటప్ బ్యాక్ సైడ్ వ్యూ అనమాట. ఇది ఇలా వెనక నుంచి వచ్చి ఆ గిఫ్ట్స్ అన్నీ ఇలా చూస్తుంటే అసలు చాలా బ్యూటిఫుల్గా ఉండేయండి. అది కళ్ళకి చాలా ఆనందం కలిగింది నాకైతే. అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఇంక మళ్ళీ మన ఊళ్ళ దగ్గరికి వచ్చేసామన్నమాట. ఇక్కడ మా హస్బెండ్ అండ్ పాప వెయిట్ చేస్తున్నారు నా కోసం. మేము కూడా ఇంకా ఫాస్ట్గా కవర్ చేసేసుకొని వెళ్తున్నాం అన్నమాట. ఎందుకంటే వర్షం కదా. ఇందాక క్రౌడ్లో తీసాను కదండి, ఇప్పుడు క్రౌడ్ లేకుండా తీద్దాము అని ఒక క్లిక్ తీసాను. అండ్ దాంతోపాటు ఇక్కడ ఒక బ్రిడ్జ్ కూడా ఉందండి. ఆ బ్రిడ్జ్ నుండి ఈ లైటింగ్ సెటప్ అంతా కూడా చూడొచ్చు. వింటర్స్లో స్నో పడుతుంది కదండి, సో దాన్ని కూడా ఒక చిన్న ప్లేస్ సెటప్ చేశారనమాట. అంటే స్నో పడిన తర్వాత ఎలా ఉంటుంది అని. ఇంకా ఫుడ్ కోర్ట్స్ది చెప్పే పనే లేదు. ఒక 6 to 7 ఫుడ్ ట్రక్స్ పెట్టారనమాట. సో మనకి ఇంకేం ఫుడ్ కావాల్స్తే ఆ ఫుడ్ తినచ్చు. ఒక్కటని కాదండి, చాలా వెరైటీస్ ఉన్నాయి. డోనేర్ అని, ఫైర్ ఫ్రైస్ అని, తెరియాకి అని చాలా ఆప్షన్సే ఉన్నాయి. ఇందాక మా పాప చేతిలో చూసారు కదా స్నో ఫ్లేక్ స్టిక్, ఇక్కడే తీసుకున్నాం అనమాట. ఆ రౌండ్గా తిరిగి తీసుకుందాం అనుకున్నాం కానీ తను మళ్ళీ ఎక్కడ తగిలించుకుంటుందా అని భయం వేసి ఆ స్నో ఫ్లేక్ది తీసుకున్నాము. ఈ ప్లేస్కి టికెట్స్ కూడా ఉన్నాయండి, బట్ ఈసారి సీజన్ అయిపోయింది. బట్ నెక్స్ట్ ఇయర్ వెళ్ళడానికి నేను లింక్ పెడతాను, డెఫినెట్గా చూసేయండి. ఇక్కడ ఫ్రీ పార్కింగ్ లాట్ కూడా ఉందండి. సో పార్కింగ్ గురించి టెన్షనే లేదు. మరి ఇంకా లేట్ ఎందుకు, లైక్ చేసేయండి. మీరు కూడా ఇలాంటి ప్లేస్కి వెళ్ళంటే కమెంట్ చేయండి. ప్లీజ్ షేర్ చేయడం మర్చిపోకండి. సర్వే జన సుఖినో భవంతు.